ఎస్సీ బాలికల వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి ఆదేశించారు. ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్ నిధులు 2.14 కోట్లతో పాత మున్సిపల్ కార్యాలయం ప్రక్కన కొత్తగా నిర్మించిన భవనాన్ని ఎన్టీపీసీ మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మంచాలు, పరుపులు, ఫర్నిచర్, ఇతర సామాగ్రితో పాటు నీటిని శుద్ధి చేసే యంత్రం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ వసతి గృహం ప్రారంభంతో సుమారుగా 160 మంది ఎస్సీ విద్యార్థినులకు ప్రయోజనం చేకూరనుందని తెలియజేశారు. ప్రభుత్వ బాలికల హాస్టల్ కోసం ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల నుంచి దాదాపుగా 2,14,00,000తోటి ఇక్కడ నూతనంగా బిల్డింగ్ నిర్మించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ హాస్టల్ కన్స్ట్రక్షన్ అంతా చేసింది, కానీ దీంట్లో అనేకమైన లోపాలు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఎన్టీపీసీ అధికారులతోటి అలాగే మా మున్సిపల్ అధికారులందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ బిల్డింగ్కు సంబంధించిన వ్యవహారం అంతా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అనేక లోపాలు బిల్డింగ్లో అక్కడక్కడ ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకముందే చాలా జాగాల క్రాక్స్ రావడం జరిగింది. తర్వాత ఏదైతే ప్లాస్టింగ్ సంబంధించి కూడా అది పూర్తిగా రఫ్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ప్రభుత్వ హాస్టల్ కదా ఎవరేం మాట్లాడతారులే అన్న రీతిలో మొత్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా చిన్న చిన్న లోపాలు కాదు, పెద్ద లోపాలే ఉన్నాయి. ఇది గౌరవ ఎమ్మెల్యే గారు ముందే చూసి వచ్చిన తర్వాత దీన్ని జూన్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల దీనికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రభుత్వ బాలికలకు సంబంధించిన హాస్టల్ను కూడా ప్రభుత్వానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా గౌరవ సిక్దర్ గారు, వారి మిత్ర బృందం, అలాగే ఎన్టీపీసీ మన ఆర్ఎంసీ అధికారులందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. కానీ ఇక్కడ దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మేమందరం కూడా చాలామంది ఈరోజు గోదావరిఖనిలో ప్రాంతంలో ఉన్న చాలామంది కూడా ఈరోజు ఇదే హాస్టల్ ఒకప్పుడు బాయ్స్ హాస్టల్ ఉండే. ఈ హాస్టల్లో దాదాపుగా నేను కూడా ప్రత్యక్షంగా 8 సంవత్సరాలు ఇదే హాస్టల్లో ఉండి చదువుకొని ఈరోజు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ కావడం జరిగింది. అంటే ఈ హాస్టల్ మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఇక్కడ ప్రజల మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఎస్సీ ఎస్టీలు స్పెషల్గా ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఇక్కడ అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. ఎన్టీపీసీ వాళ్ళకు ఇంకోటి కూడా అప్పీల్ కర్రామాకు పిల్లలందరికీ మంచిగా డబుల్ బెడ్, ఒకటి కింద ఒకటి పైన ఉండేటట్టు బెడ్స్, అలాగే ఒక ఆర్ఓ ప్లాంట్, ఎందుకంటే ఇక్కడ మంచినీళ్ళు అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కనుక పిల్లలందరికీ ఒక ఆర్ఓ ప్లాంట్ भी लगाना पड़ता है यहाँ पर बिकॉज ऑफ హాస్టల్ అయినాయే. ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసి వెంటనే అరేంజ్ చేసే విధంగా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే ఏదైతే కిచెన్కు సంబంధించిన ఆ ఏరియా ఉన్నదో దాంట్లో పిల్లలు ఆ ఫుడ్ సెక్షన్ ఏరియాలో కూడా ఒక స్టీల్ మెటీరియల్ తోటి మంచిగా పిల్లలందరూ కూర్చొని భోజనం చేసే విధంగా కూడా అక్కడ డైనింగ్ ఏరియాలో కూడా డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒకటి బెడ్స్, ఒకటి డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్స్, సేమ్ టైము ఆర్ఓ ప్లాంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. దయచేసి కలెక్టర్ గారు దీని మీద వెంటనే ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి ఆర్ఓ ప్లాంట్ కూడా హాస్టల్లో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ఎన్టీపీసీ హెచ్ఆర్ మేనేజర్లు విజయ్ కుమార్, షిక్దర్, యుగేందర్ రావు, కార్తీక్, నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.